సింహాద్రి విశాఖపట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండపైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది. నవనరసింహ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి. గర్భాలయంలో స్వామివారు వరాహముఖం, మానవ ఆకారం, సింహపు తోక కలిగి ఉంటారు. వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంలో వెలసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు. ఈ గుడి ముఖమండపంలో ఒక స్తంభం ఉంది. దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అద్భుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. వరాహ పుష్కరిణి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో స్వామివారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరిణిలో ఉన్న భైరవ స్వామిని దర్శించి అనంతరం కొండకి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతోంది.